నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. అతి ముఖ్యమైనటువంటి ఒక విశేషం నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకనే ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ చేయడం అనేటువంటి జరిగింది. అదేమిటనంటే, రాబోయేటువంటి కాలము ఎలా సంభవించబోతోంది, ఎలాంటి సమస్యల్ని మనం ఎదురుపడబోతున్నాము, ఎలాంటి కష్టాలని మనం ఎదుర్కోబోతున్నాము, మరి ఏమైనా సుఖాలు ఉన్నాయా, సంతోషాలు ఉన్నాయా అనేటువంటి విషయము మీకు క్లారిఫై చేయాలనేటువంటి విషయం నాకు అనిపించింది. కాబట్టి ఆ రకంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేమిటనంటే, మనకి 19వ తేదీ మార్చి 2026న మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పరాభవ నామ సంవత్సరం. పరాభవం అంటేనే ఇన్సల్ట్, అంటే అవమానం అనే అర్థం. సరే, అది అలాగా ఉంటే ఉగాది నుండి ఎలా జరుగుతుంది, ఒక్కొక్క రాశి వారిగా ఎలా ఉంటుంది, సంవత్సరం అంతా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం నేను సపరేట్గా నేను తప్పకుండా మీ ముందుంచుతాను త్వరితగతిన. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచం అంతటా కూడా ఒక రకమైనటువంటి ప్రమాదం సంభవించబోతోంది. ఆ విషయం చెప్పదలుచుకున్నాను. అది ఏంటనంటే, ఏప్రిల్ 7వ తేదీ 2026 సంవత్సరం నుంచి 23వ తేదీ ఏప్రిల్ 2026 సంవత్సరం మధ్యకాలంలో ఒక భయంకరమైనటువంటి ఒక పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతుంది. అది 11వ తేదీ ఏప్రిల్ 2026 రోజున మనకి కనపడుతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమిలో మనకి కనపడేటువంటి ఈ యొక్క గ్రహాలు ఏమిటనంటే, మనకు ముఖ్యంగా శనైశ్వరుడు, తర్వాత కుజగ్రహము, బుధగ్రహము, రవిగ్రహము, నెప్ట్యూన్, ఈ 5 గ్రహాలు కూడా ఆ రోజున మనకి పంచగ్రహ కూటమిగా మనకి కనబడబోతున్నాయి. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? అసలు ముఖ్యంగా ఏమిటనంటే, ఈ యొక్క 7వ తేదీ 23వ తేదీ మధ్యకాలంలో ఏప్రిల్ మాసంలో శనైశ్వరుడు కానీ కుజుడు కానీ కలిసి ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుందంటే, అగ్నిమారుత దోషం కూడా ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో లోకమంతా అల్లకల్లోలంగా ఉండేటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాయి. ఈ అగ్నిమారుత దోషం అంటే ఏంటంటే, అసలు మీనరాశి అంటేనే జలతత్వ రాశి. ఈ జలతత్వ రాశిలో వాయుగ్రహం ఏదైతే ఉందో శనైశ్వరుడు, అగ్నిగ్రహం ఏదైతే ఉందో కుజుడు, ఈ రెండు అక్కడ కలిసినటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రమాదం ఎలా ఉంటుందో ఊహించండి. అయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం నేను వివరంగా ఒక్కొక్కటిగా చెప్పాలనుకుంటున్నాను. అందుకని మీకు చెప్తున్నాను. కొంచెం మీరు కూడా అందరూ కూడా ప్రపంచం అంతటా కూడా జాగ్రత్త పడటానికి ప్రయత్నించండి. అదేమిటనంటే, యుద్ధ వాతావరణం మాత్రం ప్రపంచం అంతటా నెలకొంటుంది. ఆ తర్వాత నాయకత్వపు సవాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక నాయకుడు మరొక నాయకుడిని ఎలా వంచాలి, లేకపోతే ఎలా దెబ్బతీయాలి, ఎలా ఒక రకమైనటువంటి హింసలకు గురి చేయాలి అనేటువంటి విషయము, ఆ తర్వాత వాదోపవాదాలు, మళ్ళీ దండనలు, రకరకాలైనటువంటి బూతులు, నీతులు అన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు నాయకుల మధ్యన మనకి కనబడబోతున్నాయి. ఇకపోతే కర్మ ఫలితాలని అనుభవించేటువంటి పరిస్థితులు కూడా అందరికీ ఏర్పడబోతున్నాయి. అదేంటంటే, ఇదివరలో ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా మనం ఎన్నో కర్మలను ఆచరించి ఉన్నాం. పాపకర్మలను ఆచరించినటువంటి వాళ్ళకి శిక్షలు, పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా మనకు కనబడబోతున్నాయి ఈ కాలంలో. ఇకపోతే సమాజంలో కూడా చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఇకపోతే ఆ ఎదురయ్యేటువంటి సంక్షోభాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అది సమాజంలో కానీ వ్యక్తిగతంగా కానీ సంక్షోభాలు చాలా ఎక్కువగానే ఎదురు కాబోతున్నాయి. ఇకపోతే మార్కెటింగ్ వ్యవహారంలో కనుక తీసుకుంటే చాలా ఒడిదొడుకులు ఉంటాయి. అందులో వాణిజ్యం పరంగా చాలా ఒడిదొడుకులు, ఆ తర్వాత ఈ షేర్ మార్కెట్లు కూడా అప్ అండ్ డౌన్స్, చాలా ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత విభిన్న రంగాలపై ప్రభావం చాలా
డేంజరస్ గా మనకి కనపడబోతోంది. ఇకపోతే ప్రకృతి విపత్తులు అవి ఎలాంటివి అంటే భూకంపాలే కాదు, ఆ తర్వాత ఎన్నో ప్రమాదాలే కాదు, జలానికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, వాయు ప్రమాదాలు కూడా ఉండబోతున్నాయి, ఆ తర్వాత వరదలు ఇవన్నీ కూడా ఉంటాయి, ఆ తర్వాత తుఫాన్లు కూడా మనం చూస్తాము, ఆ తర్వాత కరువు కాటకాలు కూడా మనం చూడబోతున్నాము, ఆ తర్వాత రకరకాలైనటువంటి సునామీలు మనల్ని దెబ్బతీయబోతున్నాయి. ఇదంతా కూడా మనం ప్రపంచం అంతటా చెప్తున్నాను అనమాట. ఎక్కడ ఒక చోట కాకపోతే ఇంకొక చోట ఇలా సంభవిస్తూ పోతూ ఉంటుంది. ఇక మరో విషయం ఏంటంటే ఇక జల ప్రమాదాలు దోషాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత అనారోగ్యకరమైనటువంటి ఆందోళనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. రకరకాలైనటువంటి రోగాలు, కొత్తగా ఏవో భయంకరమైనటువంటి ఆ వైరస్ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. వాటి వల్ల మనం అనేక రకాలుగా దెబ్బతినటం, అనారోగ్య పాలు కావటం అనేటువంటి జరగబోతోంది. ఇకపోతే అశాంతి, అయోమయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మామూలుగా ఉండదు. అశాంతిమయం అని అంటే పేషెన్స్ ఉండదు మనుషులకి. కోపతాపాలు, ఉద్రేకాలు, ఎంతో రౌద్రం. అంటే ఎప్పుడైతే మనిషి మానసికంగా బలహీనమైపోతాడో అశాంతిమయం, తన జీవితాన్నే తాన్ని అశాంతిమయం చేసుకుంటాడు. అటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ఆ తర్వాత ప్రతి వ్యక్తికి కూడా అయోమయమైనటువంటి పరిస్థితి, ఏంటి ఇలా జరుగుతుంది, ఏం కాబోతుంది అనేటువంటి అయోమయం చాలా ఎక్కువగా కనబడబోతుంది. ఆ తర్వాత నీతివంతమైనటువంటి చర్యలు కూడా మనం తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా కాదు, ఇంత అవినీతిగా కాదు, నీతివంతంగా మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా చేయగలము, ఎంతవరకు సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడుతున్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితులు మరి సాంకేతిక పరంగా మాత్రం అద్భుతమైనటువంటి అభివృద్ధి మనకు కనపడుతుంది. ఈ యొక్క కంప్యూటర్ ఫీల్డ్ కానీ, సాఫ్ట్వేర్ రంగాలు కానీ, ఈ రోబోటిక్స్, ఇవన్నీ రోబోట్స్ సంబంధించినటువంటి ఈ విషయాలు కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఎలక్ట్రానిక్స్ విషయంలో కనుక తీసుకున్నట్టే ఎంతో అభివృద్ధిని మనం చూడబోతున్నాం. అంటే కొంత మంచి, అంటే 20% మాత్రమే మంచి, మిగతా 80% మాత్రం కీడు అనేటువంటిది ప్రపంచం అంతా జరగబోతోంది. ఆ తర్వాత నాయకులకు కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అటు అమెరికా కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, ఇటు చైనా కానీ, అటు రష్యా కానీ, ఈ పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా అల్లకల్లోలంగా ఉండేటువంటి పరిస్థితులు, మన భారతదేశం కూడా అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.